మార్నింగ్ అయిందంటే టీ లవర్స్ చాలామంది కాఫీ షాప్స్ ముందు దర్శనం ఇస్తూ ఉంటారు. సో ఈ మారుతున్న కాలానుగుణంగా చాలామంది టీలు కాఫీలు అవాయిడ్ చేసి కూరగాయల జ్యూస్లు అలాంటివి కూడా ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. మరి హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాంటి వారు కొంతమంది ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వాళ్ళు హెల్త్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్ మీ పేరు? నా పేరు అశోక్. అది మామూలుగా లెమన్ టీ షాప్ లో కాఫీలు ఇది సొరకాయ జ్యూస్ మేడం. మీరు వెరైటీ జ్యూస్ తాగుతున్నారు. సొరకాయ జ్యూస్ సొరకాయ జ్యూస్. సో దేనికి సార్ ఇది? అంటే జనరల్గా మన హెల్త్లో నా డిటాక్షన్స్ అన్నీ పోవడానికి సొరకాయ జ్యూస్ పనిచేస్తుంది. ఎస్పెషల్లీ కిడ్నీస్ కానీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా యూజ్ఫుల్ ఉంటుంది. నేను రెగ్యులర్గా గుమ్మడికాయ జ్యూసు, సొరకాయ జ్యూసు, నెక్స్ట్ ఇక్కడ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు జ్యూస్ తాగుతుంటా. పచ్చి సొరకాయతో జ్యూస్ చేస్తారా సార్? దీంట్లో ఇంకేమైనా స్పెషల్ ఉంది? సొరకాయ జ్యూసు విత్ లెమన్ యాడ్ చేస్తాను. లెమన్ యాడ్ చేస్తారు. సో మరి ఎట్లా అనిపిస్తుంది సార్ అది? అంటే పచ్చి కూరగాయలు ఎక్కువగా తీసుకోలేము కదా. ఇది రెగ్యులర్గా తాగుతున్నా నేను. నాకైతే చాలా బెనిఫిట్గా ఉంది, మంచిది. సో హెల్త్కు సంబంధించి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే మ్యాక్సిమం టీ అవాయిడ్ చేస్తాను. జ్యూస్ కానీ ఒకవేళ టీ తాగినా కూడా నేను ఇక్కడ హైబిస్కస్ టీ కానీ, శంకు పూలది కానీ, బ్లూ టీ కానీ ఇక్కడ ఎలా ఉంటుంది సార్? వీళ్ళ సర్వీస్ కానీ వీళ్ళ ప్రొడక్ట్స్ కానీ అన్ని జెన్యున్గా చాలా బాగుంటుంది. సర్వీస్ బాగుంటుంది, మంచి మేకింగ్ కూడా బాగుంటుంది. నల్గొండలో ఆల్మోస్ట్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది వీళ్ళే. దాదాపు నేను 10 yearsకి వెళ్ళి రెగ్యులర్ కస్టమర్. ఇక్కడ వస్తుంది. సో టేస్ట్ మరి అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ అయిందండి? అంటే జనాలు అంటే రావడం కోసం ఫస్ట్ స్టార్టింగ్లో బాగా చేస్తారు, తర్వాత జనాలు ఎక్కువ మంది వచ్చేటప్పటికి డూప్లికేట్ అట్లా ఏం లేదు. టేస్ట్లో తేడా ఏమి ఉండదు. మనం ఏ ఫ్లేవర్ తీసుకున్నా ఆ ఫ్లేవర్ టేస్ట్ ఉంటుంది. టేస్ట్లో మాత్రం బాగుంటుంది. టేస్ట్లో అయితే కాంప్రమైజ్ ఏం లేదు. మరి రేట్ విషయంలో ఏమైనా? రేట్ అంటే గతంలో 15 రూపీస్ ఉండే, ఇప్పుడు ఒక 5 రూపీస్ పెరిగింది. అది కామన్గా రేట్స్ పెరుగుతూనే ఉన్నాయి కదా. సర్వీస్ అయితే ఓకే కదా? సర్వీస్ ఓకే. సో చూస్తున్నాం కదా, చాలా మంది స్టూడెంట్స్ కూడా వర్కౌట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికే వచ్చి ఇక్కడ లెమన్ టీ, వెజిటేబుల్ జ్యూస్ అట్లాంటివి చాలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, మీ పేరు? హరి గారు, ఇక్కడికి మీరు రెగ్యులర్గా వస్తారా? రెగ్యులర్ ఎవ్రీ సండే వస్తాం. సో ఇక్కడ ఎట్లా ఉంటుంది? వీళ్ళ సర్వీస్ ఎలా ఉంటుంది? అంటే ఇక్కడ రకరకాల బోర్డులు అయితే పెట్టారు. వీళ్ళు ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ? మేము ఎవ్రీ సండే వస్తాము. అన్న కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, టేస్ట్ కూడా బాగుంటుంది. సో వీళ్ళ ప్రొడక్ట్స్ ఎలా ఉంటుంది? అంటే జెన్యున్గా ఒరిజినల్గా ఉంటుందా? అంటే ఫ్లేవర్స్ అవన్నీ కూడా ప్యూర్ ఉంటుంది, ఆర్గానిక్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. వీళ్ళు దాదాపు 10 to 15 years నుంచి ఇక్కడ చేస్తున్నారని తెలుసు. అంటే అదే టేస్ట్ వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారా? జనాలు ఎక్కువ మంది వస్తున్నారని చెప్పేసి ఏమైనా దీంట్లో తేడా ఉంటుందా? తేడా అంటే అంత ఏమి ఉండదండి, టేస్ట్ సిమిలర్ ఉంటుంది మొత్తం. సో ఓకే, నార్మల్గా వీళ్ళ సర్వీస్ అయితే బాగుంటుందా ఇక్కడ? బాగుంటుంది, ఫ్రెండ్లీగా ఉంటాడు, కొంచెం సర్వీస్ కూడా బాగుంటుంది మొత్తం. మీరు ఎప్పటి నుండి వస్తున్నారు ఇక్కడికి? నేను ఒక 5 years నుంచి వస్తున్నాను. ఎక్కువగా మీరు ఏం తీసుకుంటారు? అల్లం టీ. అల్లం డైలీ రొటీన్ అల్లం టీనేని? లెమన్ టీ తాగుతా, అల్లం టీ తాగుతా, కానీ నాకు ఎక్కువ ఇది తాగుతా. ఇక్కడ స్పెషల్ ఏంటి? స్పెషల్ అంటే స్పెషల్గా ఏదైనా ఇక్కడ ఒక టీ కానీ జ్యూస్ కానీ ఇక్కడ అంటే ఇది ఒక స్పెషల్ అనే దానికి ఏమైనా ఉంది ఇక్కడ? అన్ని స్పెషల్. అన్ని స్పెషల్. రెగ్యులర్గా ఎవరెవరు వస్తారు ఇక్కడికి? మీరు ఫ్రెండ్స్తో వస్తారా? మీరు సింగిల్గా? ఫ్రెండ్స్ తోడు వస్తాం. సో ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇక్కడ వాతావరణం కూడా ఒక చెట్టు కింద కూల్గా ఉంది. అంటే ఓన్లీ సమ్మరే వస్తారా మీరు రెగ్యులర్గా? ఎక్కువ నేను రైనీ సీజన్ వస్తాను. సో మీరు అంటే గ్రౌండ్ ప్రాక్టీస్కి వెళ్ళొస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఓన్లీ స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తారా ఇక్కడికి? ఇంజికాలే కూడా దగ్గర ఉంది కదా, ఎక్కువ వాళ్ళు అక్కడి నుంచి వస్తారు, ఇక ఇంటి దగ్గర నుంచి కూడా వస్తారు బాగా. సో ఎందుకు లెమన్ టీ, అల్లం టీ, గ్రీన్ టీ వీటిని ఎందుకు తీసుకోవాలి? అంటే ఓన్లీ హెల్త్ పర్పస్లోనేనా, ఇంకేమైనా యూజెస్ ఉన్నాయా? నేనైతే టేస్ట్ బాగుంటుంది, ఎర్లీ మార్నింగ్ బాగుంటుంది అని తీసుకుంటాను. నేనైతే దాన్ని తీసుకుంటాను. సో చూస్తున్నాం కదా, చాలామంది ఇక్కడికి వచ్చే వాళ్ళలో హెల్త్కి సంబంధించి వాళ్ళు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. ఇక్కడ సర్వీస్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు. సార్ నమస్తే. నమస్తే. మీ పేరేంటండి? నా పేరు శివనాగరాజు. నాగరాజ్ గారు, ఇక్కడ లెమన్ టీ స్పెషల్ అని విన్నాము. సో ఇక్కడ చాలా రకాల టీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో మీరు డైలీ కస్టమర్స్ అని చెప్తున్నారు, షాప్ ఓనరు. సో ఏ టీ తీసుకుంటారు మీరు? రెగ్యులర్గా వస్తారా ఇక్కడ? రెగ్యులర్గా వస్తాము. అంటే ఇక్కడ జింజర్ టీ అంటే అల్లం టీ, లెమన్ టీ, మందారం టీ, శంకుపూల టీ, రకరకాల ఆయుర్వేదకు సంబంధించిన ఆర్గానిక్ సంబంధించిన టీలు ఉంటాయి.
ఇవి హెల్త్కు చాలా మంచివి. ఇప్పుడు బయట దొరికే మామూలు టీ కంటే ఇవి చాలా రెట్లు హెల్త్గా బాగుంటుంది. బాడీ మీద బాగా బాడీ యొక్క పవర్ మీద బాగా పనిచేస్తుంది అన్నట్టు. మనకు ఇన్స్టెంట్ ప్రోటీన్ అలాంటివి మనకు బాడీకి ఇప్పుడు ఈ రోజుల్లో అవసరం కాబట్టి ఇప్పుడు జింజర్ టీ తాగడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ వెళ్ళిపోతుంది బాడీలోకి. ఇప్పుడు లెమన్ టీ తాగడం స్ట్రెంత్ వస్తుంది అన్నట్టు. అందులో భాగంగా వీరు నిమ్మకాయ లెమన్ పిండడము, స్పెషల్గా సొంటి మిరియాలు వేయడం, ఒక ఆర్గానిక్ మెయింటైన్ చేయడం. కరోనా టైంలో ఇది చాలా ఈ లెమన్ టీ స్టాల్స్ చాలా ఆదుకున్నాయి. ఇంకా ఇప్పుడు కూడా మనకు స్ట్రెంత్ రావటం. ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ ఏంది B12 అన్నీ అవసరం కదా మేడం, డాక్టర్స్ చెప్తున్నారు కదా. మనం ఇంట్లో చేసుకోలేము కొన్ని టైంలలో. కాబట్టి బయట ఇట్లా వాకింగ్ చేసి ఇట్లా వచ్చి మార్నింగ్ ఎట్లా అటు ఇటు వాకింగ్ చేసుకుంటూ వచ్చి ఈ కషాయాలు తాగటం వల్ల ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. మీది డిఫరెంట్ కలర్ ఉంది, ఇది ఏంటి అంటారు? ఇది మందారం ఫ్లవర్ ఉంటుంది కదా, ఫ్లవర్ తో చేస్తారు. ఈ మందారం ఫ్లవర్తో చేస్తారు ఈ కషాయము. మందార తీసుకోవచ్చా అండి? అది హెల్త్ కి తీసుకోవచ్చు. ఈ మందారం మందారాకు కానీ పువ్వులు కానీ హెయిర్ కి మంచిది అంటారు. హెయిర్కి చాలా మంచిది. కానీ ఇంకా బాడీలోకి పోవడం తాగటం వల్ల ఇది ఇంకా బ్లడ్లో కలవడం వల్ల ఇంకా చాలా బాగుంటుంది అన్నట్టు. స్ట్రెంత్గా ఉంటుంది. స్ట్రెంత్ ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో. శంకు పూలు అది దేనికి తీసుకుంటారు? శంకు పూలు ఎక్కువ స్ట్రెంత్ కండి, అది ఇమ్యూనిటీ పవర్, చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది అన్నట్టు. జనరల్ గా శంకు పూలు దేవుడికి అంటే పూజ చేయడానికి ఎక్కువ వాడతారని విన్నాను, కానీ వీటిని కూడా టీకి యూజ్ చేసి అంటే హెల్త్ కి సంబంధించి వాటిని వాడతారన్నది చాలా మందికి తెలియదు చాలా తెలియదు. ఇప్పుడు ఈ ఆర్గానిక్ వరల్డ్ ఆయుర్వేదం సంబంధించిన ప్రచారం ఇప్పుడు రావడం వల్ల అన్ని విషయాలు తెలుస్తున్నాయి మనకు. ఎక్కువ ఫ్లవర్స్ కషాయాలు ఎక్కువగా హిమాలయ యోగులు ఎక్కువగా తీసుకుంటారు. ఇవి తీసుకోవడం వల్ల ఆకలి తక్కువగా అవుతుంది అన్నట్టు. ఆకలి తక్కువ కావడం వల్ల ఏమవుతుంది, మనకు కొద్ది ఆహారం తీసుకోవడం వల్ల డయాబెటిక్ కంట్రోల్ ఉంటుంది అన్నట్టు, బీపీ కంట్రోల్ ఉంటుంది. బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నట్టు. ఇవి తీసుకోవడం చాలా మంచిదని నా అభిప్రాయం. రైట్, చూస్తున్నాం కదా జనరల్గా తీసుకునే టీకి మనము ఇవి ఆర్గానిక్గా తీసుకునే టీలకు సంబంధించి ఎంత వివరంగా చెప్పారంటే హెల్త్కి సంబంధించి నిజంగా చాలామంది ఈ మధ్య కేర్ తీసుకుంటున్నారు. నిజానికి కరోనా టైంలో ఈ లెమన్ టీ, ఈ గ్రీన్ టీ, ఈ కాషాయాలన్నీ అంటే ఘాటుగా ఉండే మిరియాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ మనం ఇంట్లో చేసుకోవాలంటే కొంచెం డైలీ చేసుకోవడం కష్టం అవుతుంది అందరికీ. కానీ ఇక్కడ జస్ట్ వాకింగ్లో వెళ్తూ ఒక వాకింగ్లో భాగంగా కంప్లీట్ చేసుకొని వచ్చి ఇక్కడ ఒక సిప్ తాగేసి హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి వీళ్ళ సర్వీస్ అందిస్తున్నారని విన్నాము. సో వీళ్ళ సర్వీస్ ఎలా ఉంటుందంటే జెన్యున్గా వీళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ నీట్గా ఉంటుందా? వీళ్ళకు ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా రీసెంట్లీ మననే చెక్ చేశారు మేడం. నేను ఇక్కడ ఉన్నప్పుడే వచ్చి చెక్ చేశారు వాళ్ళని టెస్ట్ చేసి అంతా బాగుంది, కాకపోతే కొంచెం నీట్గా పెట్టండి అని చెప్పారు. అంతే, నీట్గా పెట్టండి అంతేగాని ఈ కెమికల్ ఈ ఫ్లేవర్స్లలో ఎలాంటి కెమికల్స్ కలవలేదు, ఇవి న్యాచురల్ అని చెప్పేశారు. ఇంకొకటి మేడం, ఏంటంటే మనం అనారోగ్యాన్ని ఇచ్చే ద్రవాలకు ఎన్నో వందలు ఖర్చు చేస్తాం. ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక 20 రూపాయల కోసం మనం ప్రాచుర్యం తీయడంలో తప్పులేదు. సో నాగరాజు ఎప్పటి నుంచో ఇక్కడ దాదాపుగా నల్గొండలో లెమన్ టీ అనేది ఫస్ట్ ఇతనే ఇక్కడ స్థాపించడం జరిగిందని చెప్తున్నారు. ఏదైతే ఫస్ట్ ఒక 10-15 సంవత్సరాల క్రితము ఆయన షాప్ పెట్టినప్పుడు ఎంతైతే క్వాలిటీతో ఇక్కడ సర్వీస్ ఇచ్చారో ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుందని ఇక్కడ వచ్చినటువంటి మరి టీ యొక్క ప్రియులు చెప్తున్నారు. టీ దాని గ్రీన్ టీ, దానివల్ల శంకు పూలు కానీ అంటే మందార, ఇక్కడ డిఫరెంట్గా తిప్పతీగ అండ్ చూస్తున్నాము క్యారెట్ జ్యూసు, తర్వాత రాగి ఆకు జ్యూసు, సొరకాయ జ్యూసు, ఇలా రకరకాల టీలు ఇక్కడ అవైలబుల్. ఏది అడిగినా కూడా వితిన్ సెకండ్స్లో ఇక్కడ సర్వీస్ కూడా ఉంటుంది. క్వాలిటీలో ఎలాంటి తేడా ఉండదని చెప్తున్నారు. వెల్కమ్ టు సత్య న్యూస్. జనరల్గా చూస్తే చాలామంది ఉదయం లేవగానే ఛాయ్ ప్రియులంతా టీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇళ్లలో. చాలామంది ఇక్కడ నల్గొండలో మరి వాకింగ్కి నియర్ బై NG కాలేజ్ గ్రౌండ్ ఉండడంతో వాకర్స్ చాలామంది ఇక్కడ వస్తూ ఉంటారు. సో వాకింగ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నటువంటి టీ షాప్లలో ఎక్కువగా ఇక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో చాలా రకాల ఛాయలు అయితే ఇక్కడ అవైలబుల్, అంటే లెమన్ టీ, ఉసిరి టీ, దాల్చిన చెక్క టీ, జీరా టీ, అల్లం టీ. సో ఇట్లా చెప్పాలంటే ఒక పెద్ద లిస్టే ఉంది. మరి నిజంగా అసలు ఇక్కడ ఇవన్నీ తయారు చేస్తారా, ప్రస్తుతానికి ఇవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయా లేవా అనేది మరి ఒకసారి టీ వాళ్ళు ఓనర్ మనతో ఉన్నారు. ఈ షాప్ అతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఇక్కడికి సంబంధించిన టీ పౌడర్స్ ఎక్కడి నుంచి వీళ్ళు తీసుకొస్తారు, వీళ్ళే ఓన్గా రెడీ చేస్తారా, రెడీమేడ్ తీసుకొస్తారా, పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగరాజు
నాగరాజు గారు ఒక పెద్ద లిస్ట్ పెట్టిరు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే. ఇన్ని రకాల టీ అవైలబుల్ ఉంటుందండి ఇక్కడ మీ దగ్గర? టీలు ఉన్నాయి, జ్యూసులు, వెజిటేబుల్ జ్యూస్ కూడా ఉన్నాయి మేడం. ఎర్లీ మార్నింగ్ వెజిటబుల్ జ్యూస్ కూడా ఇక్కడ చాలా మందికి మీరు ఇస్తుంటారా? ఇవన్నీ ఖచ్చితంగా ఉన్నాయా? ఇప్పుడు ఇక్కడ చూస్తే కొన్ని వెరైటీస్ రాగి ఆకు కాషాయము, తిప్పతీగ, గుమ్మడికాయ జ్యూస్, కరివేపాకు కాషాయం అంట, అది వెరైటీగా ఉంది కొంచెం. ఎట్లా రెడీ చేస్తారు వీటిని అన్నిటిని? ఇప్పుడు తిప్పతిగా లైవ్లో మేము పెంచుతాం మేడం, బ్యాక్ సైడ్ పెంచుతాం. ఉన్నది లైవ్లో పెంచుతాం. దాని ద్వారా ఆకులు తీసుకొచ్చి కషాయం తయారు చేస్తాం. కరివేపాకు కూడా ఇంట్లోనే ఉంటుంది, దాన్ని పౌడర్ రూపంలో తయారు చేసి కషాయం తయారు చేస్తాం. కొత్తిమీర, పుదీనా, దాచిన చెక్క, ఉసిరిగా ప్రతిదీ కూడా మేమే తయారు చేస్తాం. బయట కొనేది అయితే ఏమి ఉండదు. మెయిన్ ఈ టీ సంబంధించిన ప్రోడక్ట్ మాత్రమైతేనే బయట తీసుకురావడం జరుగుతుంది. లీవ్స్ మాత్రమే. ఇప్పుడు జనరల్గా చూస్తే ఈ గ్రీన్ టీ, లెమన్ టీ, జీరా టీ ఇవన్నీ హెల్దీకి సంబంధించి, అంటే హెల్దీగా ఉండడం కోసం ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. మరి తిప్పతీగ, మునగాకు ఇవేంటండి? ఇవి దేనికోసం ఎక్కువగా? తిప్పతీగ అనేది ఇమ్యూనిటీ బూస్టర్ మేడం. అది కరోనా కాలంలో చాలామందికి అది ఒక దివ్య ఔషధంగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు కూడా దాన్ని అదే విధంగా ఫాలో అవుతారు కస్టమర్లు. చాలా మంది కస్టమర్స్ అది అడుగుతారు, రెగ్యులర్గా తీసుకుంటారు. దాన్ని తాగే వాళ్ళు దానికే ఉన్నారు. రెగ్యులర్గా మాకు 500-600 మంది కస్టమర్ ఉంటారు. ఇక్కడికి ఎంతమంది వస్తుంటారు ఉదయం సాయంత్రం కలిసి. ఈ 500-600 మంది ఒక 100 మంది అయినా తిప్పతీగ కషాయం తాగే వాళ్ళు ఉంటారు. తిప్పతీగ కషాయం తాగే వాళ్ళు 100 మంది. సో మునగాకు, మరి గుమ్మడికాయ, సొరకాయ, కీర, క్యారెట్ ఇవన్నీ కూడా రెడీ చేస్తారా మీరు? అవైలబుల్ ఉన్నాయా? అవి కూడా తయారు చేస్తాం. సో ఎట్లా ఉంటుందండి ఇక్కడ బిజినెస్? ఎలా ఉంటుంది? దాదాపు ఇంతమంది వస్తారు కదా, మరి వాళ్ళ సర్వీస్ అది ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుంది మేడం. సర్వీస్ కూడా మేము కస్టమర్కి నచ్చిన విధంగా సర్వీస్ చేస్తూ ఉంటాం. ఒక 9 సంవత్సరాల నుంచి మేము ఈ వ్యాపార రంగంలో ఉన్నాం. అందుకోసమని జన ఆదరణ బాగుంటుంది మాకు. సో 9 ఇయర్స్ అంటే మామూలు విషయం కాదు. మరి షాప్ ఇది చూస్తే ఇక్కడ అంటే చిన్నగా అనిపిస్తుంది. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా ఇక్కడ? అన్నీ ఉంటాయి మేడం. షాప్ ఇంతకుముందు ఎన్జీ కాలేజ్ ముందలో ఉండేది. 1 ఇయర్ బ్యాక్ ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. అది మేడం. సో కస్టమర్స్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుందండి? అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ పెట్టారు, ఇంతమంది వస్తున్నారు కదా, సో మీకు కాంప్లిమెంట్స్ ఎలా ఉంటాయి వారి నుంచి? కస్టమర్ నుంచి కాంప్లిమెంట్ మంచిగా ఉంటేనే కదా మేడం ఒక 500-600 మంది వచ్చే వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి. చాలా ఉన్నాయి కదండి, ఇది ఒక్కటే కాదు కదా. ఇదే లైన్లో చాలా ఉంటాయి. నాకు 2 బ్రాంచీలు ఉన్నాయి. నేను మొదటి నుంచి నేనే ఈ వ్యాపార రంగంలో ఉన్నాను అనమాట. ఓకే, అంటే మీరు దాదాపు ఫస్ట్ మీరే ఇక్కడ స్టార్ట్ చేశారు. సో మరి ఎట్లా అనిపిస్తుందండి ఇంతమందికి మీరు మీ సర్వీస్ ఇస్తున్నారు కదా? చాలా సంతోషం అనిపిస్తుంది. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ని. నాది MSW మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్. ఇదే మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అన్నట్టుగా ప్రజలకి సర్వీస్ చేయడం జరుగుతుంది. నైస్ అండి. ఏదేమైనా మనము స్వతహాగా మన కాళ్ళపైన మనం నిలబడడం అనేది చాలా గొప్ప విషయము. దాంతోపాటుగా మీరు ఇంకొంతమందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నారు ఇక్కడ. సో ఫ్యూచర్లో ఇంకా మీ బ్రాంచెస్ ఎక్కడైనా పెట్టాలనుకుంటున్నారా? దీన్ని ఎక్స్పెన్షన్ చేయాలి? ఇప్పుడు 2 జరిగింది మేడం. ఇదే లైన్లో ఇంకోటి ఉంటుంది. ఇదే హిమబిందు లెమన్ టీ స్టాల్ అని చెప్పేసి ఫ్యూచర్లో కూడా చేద్దామని ఆలోచన ఉంది. చేస్తాం మేడం. ఇంకా ఏమైనా మీకు వేరే బిజినెస్ ప్లానింగ్స్ అలా ఉన్నాయా? ఓన్లీ ఈ టీకి సంబంధించిన షాప్సే బిజినెస్ చేస్తారు? లేదు, మేము లెమన్ టీ బిజినెస్ చేస్తాం. వేరే ఆలోచన అయితే ఏం లేదు. సో మరి నల్గొండ పట్టణ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే హెల్దీ విషయంలో అవ్వచ్చు, ఇంకా మీ నుంచి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆరోగ్యంగా ఉండాలంటే మార్నింగ్ లేచి గ్రౌండ్ చేయాలి. గ్రౌండ్ తర్వాతకి ఈ మా షాప్ కంటే టీలు అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకునేం లేదు, ఇక్కడైనా ఏం లేదు. ఇప్పుడు ఎవరు టీ అవాయిడ్ చేస్తున్నారండి, అంతా గ్రీన్ టీ, లెమన్ టీ, వీటికి లెమన్ టీ, గ్రీన్ టీ, ఈ వెజిటేబుల్ జ్యూసులు, కషాయాలు ఇవి తాగితే మరింత కాలం ఆరోగ్యంగా ఉంటారు, అనారోగ్యం పాలు కాకుండా ఉంటారనే ఆలోచన. అంటే జనరల్గా తయారు చేసుకునే విధానంలో అంటే కామన్గా ఇంట్లోనూ మీ షాప్లో ఒకేలాగా ఉంటుందా? దీనికి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా మీరు తయారు చేసే విధానం? అంటే ఇంట్లో అంటే వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు తయారు చేసుకుంటుంటారు. మేమైతే ఒక ఫార్ములా ప్రకారంగా తయారు చేసి ఇస్తుంటాం అనమాట. అంటే దీనికి ఇంత క్వాంటిటీ తీసుకోవాలి అట్లా మీ దగ్గర ఏమైనా ఉంటుందా? ఉంటుంది మేడం. అది ఉంటేనే కదా టీ టేస్ట్గా వచ్చేది, కషాయాలు కూడా టేస్ట్గా వచ్చేది. అంటే మీరు ఈ లెమన్ టీ, గ్రీన్ టీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అంటే ఒరిజినలే ఇస్తున్నారా ఇక్కడ? ఒరిజినలే ఉంటుంది. ఒరిజినల్ ఉంది కాబట్టి ప్రజాదరణ బాగున్నది మాకు. సో ఎక్కువగా మిమ్మల్ని ట్రస్ట్ చేయడానికి రీజన్ అదేనా? ఉంది. మనం ఇక న్యాచురల్ ప్రొడక్ట్ అనమాట. ఏది కూడా కల్తీ జరిగే అవకాశం ఉండదు. లెమన్ టీ అనేది కూడా లీవ్స్ ఆకుల ద్వారానే తయారు చేస్తాం. గ్రీన్ టీ అనేది కూడా ఆకుల ద్వారానే తయారు చేస్తాం. ఇక అల్లం అంటే న్యాచురల్ మనకు దొరికిందేనే, జీరా అంటే మన ఇంట్లో ఉండేదేనే, దాచిన చెక్క మన ఇంట్లో ఉండేదేనే, ఉసిరి మన దగ్గర ఉండేదేనే, పుదీనా కూడా మన ఇంట్లో పెంచుకునేదేనే.
కొత్తిమీర కూడా మన దగ్గర. ప్రతిదీ కూడా ఇది దైనందిన జీవితంలో ఇంట్లో ఏదైతే ఫాలో అవుతారో అదే మనం ఇక్కడ తయారు చేసి ఇది చేస్తుంటాం. రిస్కీ కదా అండి, ఇప్పుడు ప్రతిదీ మనం తీసుకొచ్చి దాన్ని గ్యాదర్ చేసి, అంటే ఉసిరి అంటే దాన్ని ఉసిరికి తీసుకురావాలి, దాన్ని కొంచెం నీట్గా చేసి దాన్ని పౌడర్ చేయడం, ఇలా ఇదంతా ఉంటుంది కదా. మరి ఈ సర్వీస్ ఎవరు చేస్తారు? అంతా మేమే తయారు చేసుకుంటాం, చేస్తుంటాం. రిస్క్ అనేది ఏమనిపించదు, ఎందుకంటే కస్టమర్ ఆదరణ బాగుంది కాబట్టి, ఆర్థికంగా కూడా మేము ఇన్కమ్ కూడా ఉంది కాబట్టి కష్టం అనేది అనిపించదు, ఇష్టంగానే పని చేసుకుంటాం. పనిని ఇష్టంగా చేస్తే నిజంగా అద్భుతంగా, ఎంత కష్టమైనా కూడా దాన్ని ఇష్టంగా చేసుకోవడం అలవాటైతే ఇట్లాంటి వాళ్ళు చాలామందికి ఆదర్శం. ఎందుకంటే చదువుకొని ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినప్పటికీ కూడా నేను జాబ్ చేయాలి అనే ఆలోచన లేకుండా స్వతహాగా తన కాళ్ళపైన తను నిలబడుతూ ఇంకొంతమందికి ఉపాధిని కల్పిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు చాలామందికి ఆదర్శం. కెమెరామ్యాన్ శంకర్తో స్రవంతి, సత్య.